అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలియదు, అతుకో తెలియదు. అతికినట్టున్నాయన్ని రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమా అని సినిమాగానే చూడండి, అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించకండి ప్లీజ్. సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఇన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life. And for the ones that are not happy, the blue drum is always there. Um, March 22nd, చూసారా అందరు కరెక్ట్ చేశారు నన్ను. March 26th is the release. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అండ్ ఈసారి నేను బాయ్స్ని అడగట్లేదు, ఆల్ ద తెలుగు ఉమెన్ కమ్ సపోర్ట్ అస్. మీరు బయటకు వచ్చి ఈ సినిమా చూస్తే చాలు, ఒక్క మగాతను రాకపోయినా పర్వాలేదు నాకు ఈ సినిమాకి. మీ అమ్మమ్మలు అమ్మలు అత్తలు థ్యాంక్ యూ. ద రియల్ మెన్ కెన్ సీ ద మూవీ. సో బట్ ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, మీ అమ్మమ్మని మీ మనవల్ని ఇప్పుడే వదిలే, మీ మమ్మీస్ని మీ కోడల్ని, just take everybody, go make a weekend out of it. You will really have a good time. And చాలా లేయర్స్ ఆఫ్ సటిల్టీస్ లో చాలా డీప్ గా ఆలోచించి రాసిన కథ ఇది. మా డైరెక్టర్స్ ఇద్దరు. వీల్ ఫైండ్ మెనీ వేస్. మీరు చూడలా కుంతిదేవి ఏం చేసిందో, అలా దేవుడికి వస్తే ఒక్కరు కాదు 5 మంది వచ్చారు టు గివ్ బేబీస్. వీ డోంట్ నీడ్, వీ హ్యావ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ గాడ్స్ డైరెక్ట్లీ. సో యూ మెన్ బీ కేర్ఫుల్, ఓకే? Give us the space that is already ours. Don't try to come into our space. So we are still trying to fight what is ours, Annadi, because you've taken our space, because we were kind enough to let you in. So I want to remember March 8th ఎందుకు ఒక్కరోజు ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నా అన్నది చాలా మందికి తెలియదు. This is the day that we recognize the women who fought for our voice. ఈ రోజు మనం ఇలాగ నిలబడుతున్నాం అంటే there were women who shouted, screamed, said this is not right. We want what belongs to us. ఒక డ్రైవ్ చేయడానికన్నా, ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పాట పాడడానికన్నా, నచ్చిన బట్టలు వేసుకోవడానికన్నా మనకంటే ముందు కొన్ని లక్షల మంది women gave up their lives. And as we are speaking right now, the women of Iran are fighting for what we take it for so granted. So I want to remember and think of each and every woman and child that is giving up their life today for us to have our voice. So every woman out here, speak up.